ఏది ఉన్నా భగవంతుడి కొరకు పెట్టుమనేది ఏం లేదు. ఒక్క నామం తప్ప ఏమి లేదు. ఖర్చు పెట్టే పని లేదండి. ఆదాయం వచ్చే పని చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు తెలియదు, తర్వాత తెలుస్తుంది. నేనున్నా లేకున్నా, మీరున్నా లేకున్నా, మనం ఉండు పోకడా మన చేతిలో లేదు. పుట్టించేవాడు వాడే, పోడగొట్టేవాడు వాడే. కానీ మనం తెచ్చుకున్న కర్మలు ఉన్నాయి కాబట్టి కర్మ దాటవశమా నరుడా, కర్రయే పామై కరుసుము అని ఉన్నది శాస్త్రం. అది దాటలేము కాబట్టి నామంతో దాటుదాము, గంతకు తప్ప ఏం లేదు. మీరందరు నామం చేసుకుంటారని చాలా నేను సంతోషపడతాను. నా తొవ్వంటి అనుకుంటే కూడా మనమిన్నదే కాకుండా ఇళ్ళల్లో ఉన్నోళ్ళు ఏం పని చేసుకుంటూ ఉన్నా కానీ అందరికి వినవచ్చేటట్టు చెప్పేచ్చినాం. ఒక్క మాట తిడితే 12 మాటలు యాద్ చేసుకుంటాము. ఈ ఒక్కసారి నామం అంటే 12 మాటలు యాద్ చేసుకోమానండి. మనకేం పని ఉన్నది? నాలుగే నీ సొత్తు, నామం నీ సొత్తు. 2 పనులు చేస్తా అదండి, 4 3వ పని చెయ్యాలి. అసలు 2 పనులు అంటే అయితే తింటదైతే తిడుతుంది, అందుకే ఉన్నామా మనం? కాదు కాదు, మనం మంచి పని మంచి మాట ఎవరి నోటి నుంచి అన్నా మనం వినాలి. మన దగ్గర ఏమన్నా ఉంటే ఎవరికన్నా చెప్పాలి. ఎవరన్నా ఇంటికి వస్తే అమ్మ నువ్వెన్ని మాటల నామం అనుకున్నావు, హరిరామ్ అనుకున్నావు, ఇష్టం వచ్చిన నామం అండి. నేను ఒక రాముడనే చెప్పను, శివుడనే చెప్పను. తెల్లవారి నుంచి పొద్దుకే వరకు నువ్వెన్ని మాటల నామం అనుకున్నావు నీ తర్వాత వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళు అబ్బో ఆమెనే గట్ట చేసింది. వెనుకట సోలడు ఉలువలు పోసుకొని ఉలువిత్తులు ఏరుకుందరట, శ్రీరామ్ 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 అనుకుంటా. ఎంత అలకటి పని అండి. దాన్ని ఓడగొట్టి మిగతాదంతా చేస్తాను. అంతతోని ఏమొస్తుందండి? ఆకలి అయితే తింటాము, నిద్ర వస్తే వంటాము. గిదాని కొరకేనా మనం బతికింది? పశుపక్షాదులు, పురుగు, కీటకాలు 84 లక్షల జీవరాశులు కూడా ఈ పని చేస్తాను. గదే పని మనం చేస్తాము. మనకి వేరే పని లేదా? బుద్ధి, జ్ఞానం, శక్తి, ఆదాయము ఎవరన్నా మన వాళ్ళు కాకుండా పరావాళ్ళు గిన్ని తెలుసుకున్న శక్తి ఉన్నది, కానీ నామం తెలుసుకున్న శక్తి లేదా? మనకు నామం తెలుసుకొని బాగా భగవాన్ నామం చేయాలి. 5 రోజులు అయితే ఎక్కడోళ్ళం అక్కడ. గేస జ్ఞాన గయాసిందో గోడ దాటే అదే సాగు. ఇట్లయితే ఎట్లా? మనము ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు అందరూ నామం ఉంచుకొని, మీరు ఇంటికి ఒక్క మనిషి 20 ఇండ్లే గుర్తపెట్టుకోండి. ఇంకా పల్లె మీద వాళ్ళకే ఇడిచి పెట్టుంది. వాళ్ళు ఇటు రారు, మనం అటు పోము. గట్లయితే మనం వంతులు పెట్టుకున్నట్టయితే వాళ్ళు ఎంత చేస్తుండ్రో, ఎంతమందితో చేస్తుండ్రో, మనం ఎంతమందితో చెయ్యాలి అని మనకు కూడా కొంచెం పోటీ ఉంటుంది. పోటీలనన్నా నామం ఎక్కువ జమ అవుతుంది. మట్టిగా లేకపోయినా పోటీలనన్నా కాదా నామం ఎక్కువ. చాలా మనం అందరం అదృష్టవంతులం. ఎట్లా అదృష్టవంతులం? మానవులమై పుట్టినందుకు 21,600 సార్లు మన శ్వాసాలు చేసి విడిచిపెడుతున్నాం. అగాధం అనుకుంటున్నావా? నువ్వు ప్రాణానికి మంచి గాలి తీసుకుంటున్నావు, చెడు గాలి అంతా ఇడిచిపెడుతున్నావు. భగవంతుడికి కనీసం మిత్తెన్న కట్టదు దాన్ని అండి. ఇంటికన్నా 1,000 రూపాయలు తెచ్చుకుంటే మిత్తితో ఏమంటాడు? ఈ భగవంతుడు ఇంత చల్లని గాలి, ఎండ, వాన, భూమి ఇవన్నిటితో సౌకర్యం పెట్టి కాళ్ళు, చేతులు, కళ్ళు, నోరు, ముక్కు అన్ని పెట్టిన పరమాత్మని యాద్ చేయకపోతే ఒక సీమను తయారు చేస్తామండి మనం? ఒక్క సీమను కూడా తయారు చేయ. నాకు శక్తి ఉంది, నేను పంట పండించుకున్నా. ఏం పంటనో? ఈడదైనే పంటనేనా? అక్కడి పంట కావద్దా? అక్కడి పంటనే నిజమైన పంట. ఇక్కడ పంట పండించుకోకమని ఎవరు చెప్తలేరు. నీ దగ్గర ఉన్నది అవుతలేమని ఎవరు చెప్తలేరు. అన్నీ మీరే ఉంచుకోండి. ఒక్క నామం అయితే పట్టుకోండి. రాజా రామచంద్ర భగవానికి జై. నేను కోపానికి వచ్చి ఏమన్నా అన్నాను అనుకోకుండా